నిరుద్యోగులకు మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కేవలం 10th అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అయితే వచ్చేసినాయి అనమాట. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 39,000 నుంచి స్టార్టింగ్ శాలరీ అనమాట. సో ఇలాంటి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దండి. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో టెక్నీషియన్ గ్రూప్ 2 గా ఉద్యోగాలు అయితే విడుదల చేశారనమాట. ఈ టెక్నీషియన్ జాబ్స్ కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. మరి ఇలాంటి జాబ్స్ వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దు. మరి ఇంకా లేట్ ఎందుకండి, నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ చూసేసి వెంటనే కూడా అప్లై చేసేసుకోండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. అండ్ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నోటిఫికేషన్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసరికి CSIR సంస్థ అనమాట. సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో టెక్నీషియన్ గ్రూప్ 2 27 నియామకం కోసం కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్ లో స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 మధ్యలో మంత్లీ శాలరీ అయితే ఇస్తారనమాట. అన్ని అలవెన్స్లు కలిపి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 39,000 వరకు కూడా వస్తుంది అనమాట. అంటే మనకి ఇది ప్రభుత్వం జాబ్ కాబట్టి శాలరీతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ మధ్యలో ఉండాలన్నమాట. సో ఇది వచ్చేసరికి ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటి అనేది కూడా చెప్తాను. సో ఇప్పటికే మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అంటే July 4th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి అండి. సో August 3rd వరకు కూడా టైం ఉంది. కానీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ముందుగా ఓవర్వ్యూ అయితే చూసేయండి. సంస్థ చెప్పాను కదా, CSIR సంస్థ అన్నమాట. ఇందులో మనకి టెక్నీషియన్ గ్రూప్ 2 గా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 27 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. అండ్ రిక్వైర్మెంట్ విధానం వచ్చేసరికి పర్మనెంట్ పద్ధతిలో జాబ్ అనమాట. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ అనమాట. అండ్ విద్యార్హత వచ్చేసరికి 10th ప్లస్ ITI లేదా డిప్లొమా అయితే ఉండాలి. అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి 19,900 to 63,200 వరకు కూడా ఉంటుంది. అప్లికేషన్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది. July 4th నుంచి స్టార్టింగ్ అనమాట. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి August 3rd లాస్ట్ అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న అధికారిక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, నేను రౌండ్ అప్ చేస్తాను చూడండి. సో ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. ఎలా ఏంటనేది తర్వాత చెప్తాను. అంటే వీడియో ఎండింగ్ లో చెప్తాను. అందుకన్నా ముందు ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా చెక్ చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అయితే చూడండి. ఈ నోటిఫికేషన్ లో మనకి టెక్నీషియన్ గ్రూప్ 2 గా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో అవి ఏమేమి పోస్టులో చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫీటర్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ మెకానిక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మెషనిస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫౌండరీ మ్యాన్ మెకానిక్, అంటే మోటార్ వాహనం ఆర్ డీజిల్ కి సంబంధించిన పోస్ట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్ తదితరి విభాగంలో 27 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో నోటిఫికేషన్లు ఇచ్చిన ప్రకారం అంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారనమాట. చూడండి, SCకి 4 వేకెన్సీస్ అండ్ OBC NCLకి 5 వేకెన్సీస్, UR అండ్ PWDకి 1, EWSకి 4, URకి 12 అనమాట. ఇలా మనకి వేకెన్సీ పోస్ట్ వైజ్ వేకెన్సీ అయితే ఇచ్చేసారనమాట. అంటే ఇవన్నీ కూడా అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ లో డీటెయిల్స్ అనమాట. అండ్ మంత్లీ శాలరీ 39,000 అప్రాక్సిమేట్లీ. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 ఇయర్స్ బిలో మాత్రమే ఉండాలి. అండ్ నెక్స్ట్ అవసరమైన విద్యా అర్హతలు చూడండి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి సైన్స్ సబ్జెక్ట్ లో కనీసం 55% మార్క్స్ 10th పాస్ అయి ఉండాలన్నమాట. లేదంటే ITI అయినా కంప్లీట్ అయి ఉండాలి. అంటే ITI సర్టిఫికేట్ లేదా జాతీయ రాష్ట్ర ట్రేడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. సో లేదంటే గుర్తింపు పొందిన సంస్థ నుంచి సైన్స్ సబ్జెక్ట్స్ లో SSC 10వ తరగతి తత్సమాన విద్యలో కనీసం 55% మార్క్స్ మరియు అప్రెంటిస్ ట్రైనీ మెకానిక్ గా 2 years ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. లేదంటే అంటే సైన్స్ సబ్జెక్ట్ లో 55% మార్క్స్ తో 10th కంప్లీట్ అయ్యి రంగ సంస్థ లేదా స్వయం ప్రతిపత్తి గల సంస్థలో మెకానిక్ అంటే మోటార్ వెహికల్ డీజిల్ గా 3 years పని ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. చూడండి, ఇంకా పోస్ట్ వైజ్ అయితే అంటే నోటిఫికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ చూస్తే టెక్నీషియన్ పోస్టులు అయితే ఉన్నాయి, గ్రూప్ 2 పోస్టులు. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఫీటర్ కదా, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ ఏముండాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఈ పోస్ట్లో మొత్తం కూడా 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆ 14 వేకెన్సీస్ కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారనమాట. SCకి 4, OBCకి 4, EWSకి 3, URకి 3 అనమాట. ఇలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 14. ఈ పోస్ట్లో 10th పాటు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ కూడా అంతేనండి. 10th పాటు మెకానిక్లో కానీ ఎలక్ట్రీషియన్లో కానీ పని చేస్తున్నట్టుగా
చేస్తున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఇందులో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఆ 4 కూడా యూఆర్ కేటగిరీకి ఇచ్చారనమాట. అండ్ థర్డ్ పోస్ట్ చూడండి, ఎలక్ట్రానిక్ మెకానిక్ పోస్ట్ ఉంది కదా, ఇది కూడా అంతే సేమ్. 10th కంప్లీట్ అయ్యి ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో పనిచేస్తున్నట్టుగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్ పీడబ్ల్యూడీకి 1, యూఆర్ పీడబ్ల్యూడీ ఓహెచ్కి 1, యూఆర్కి 2 అనమాట. అలా మనకి నోటిఫికేషన్ ప్రకారం పోస్ట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఏముండాలి అనేది కూడా అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలి అండ్ మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా చూసేయండి. చెప్పాను కదా 39,000 వరకు కూడా ఉంటుంది. అంటే నార్మల్గా లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్తో పాటు కలిపి మొత్తం కూడా 39,000 వరకు కూడా మంత్లీ శాలరీ అయితే ఉంటుంది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఆగస్టు 3 నాటికి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలన్నమాట. అంటే వచ్చేసి ఉండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకైతే ఫీజు లేదనమాట. అలాగే ఏజ్లో మనకి ఏజ్ రిలాక్షన్ కూడా ఉంటుంది. చూడండి ఏ కేటగిరీకి ఎంత అంటే మనకి మ్యాక్సిమం ఏజ్ వచ్చేసరికి 18 to 28 ఇయర్స్ వరకే కదా. ఈ ఎస్సీ, ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకి +5 ఇయర్స్ అంటే 28 + 5 అంటే 33 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఓబీసీ కేటగిరీస్ వాళ్ళు అయితే 3 ఇయర్స్ అంటే 28 + 3 అంటే 31 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళకి అయితే +10 ఇయర్స్ అంటే 38 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పీడబ్ల్యూడీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అనమాట. ఇలా మనకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు కూడా వర్తిస్తుంది అనమాట ఆ కేటగిరీస్ వాళ్ళకి. అండ్ అప్లికేషన్ ఫీజు చూడండి, మాజీ సైనికులు, ఎస్సీ, ఎస్టీ, మహిళలకు, దివ్యాంగులకు కానీ దరఖాస్తుదారులకు 500 రూపాయలు అనమాట. తిరిగి చెల్లించబడిన ఫీ తప్పనిసరి. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి స్టేట్ బ్యాంక్ కలెక్టర్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో పే చేయాలన్నమాట. సో ఫీజు పే చేసిన తర్వాత దానికి సంబంధించిన స్లిప్స్ అన్నీ కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు దాంట్లో సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, నిర్ణీత చివరి తేదీలోగా అందిన ఆన్లైన్ దరఖాస్తులను అధికారికంగా ఏర్పాటు చేయబడిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలిస్తుందన్నమాట. ట్రేడ్ టెస్ట్కు పిలువబడే అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి స్క్రీనింగ్ కమిటీచే సిఫార్సు చేయబడిన అభ్యర్థులను సంబంధిత ట్రేడ్లు అర్హత స్వభావం గల ట్రేడ్ టెస్ట్కు ఆహ్వానించడం అయితే జరుగుతుంది. సంబంధిత ట్రేడ్ టెస్టుల సిలబస్ మరియు పోటీ రాత పరీక్షను తగిన సమయంలో ఇన్స్టిట్యూట్ యొక్క అధికారిక వెబ్సైట్లో తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా వెబ్సైట్. ట్రేడ్ టెస్ట్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోటీ రాత పరీక్షకు అయితే పిలుస్తారనమాట. ఈ రాత పరీక్ష విధానం ఈ క్రింద విధానంగా అయితే ఉంటుంది. అంటే మనకి ఎగ్జామ్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ పై ఎగ్జామ్ అయితే ఉంటుంది అనమాట. అంటే ఓఎంఆర్ బేస్డ్ అయినా ఉండొచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా ఉంటుంది. అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అలా ఉంటుంది అనమాట. లాంగ్వేజెస్ వచ్చేసరికి హిందీ లాంగ్వేజెస్లో ఉంటాయి అనమాట. మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 10th ITI 9th స్టాండర్డ్లో ఉంటాయి అనమాట. క్వశ్చన్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 150 క్వశ్చన్స్, టైం డ్యూరేషన్ వచ్చేసరికి 2.5 hours అనమాట. ఆ పేపర్ 1 చూడండి, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మాక్సిమం మార్క్స్ వచ్చేసరికి 100 అనమాట. నెగిటివ్ మార్క్స్ ఏమీ ఉండవండి. అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇంక్లూడింగ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సో ఈ టైప్ అనమాట. వీటికి సంబంధించిన బుక్స్ అనేది నేను కింద ట్యాగ్ చేస్తాను, చూసేయండి. అండ్ నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసరికి జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 25, మార్క్స్ వచ్చేసరికి 75. నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ పేపర్ 3కి సంబంధించి చూడండి, మీ క్వాలిఫికేషన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ పై ఉంటాయి అనమాట. 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇందులో కూడా మనకి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూసేయండి. ఇది వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. మీరే డైరెక్ట్గా మొబైల్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ద్వారా. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన డీటెయిల్స్ అయితే అన్ని ఫిల్అప్ చేసి అండ్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి ఫైనల్ గా సబ్మిట్ అని క్లిక్ చేయడమే. అది కూడా ఆగస్టు 3 లోపులోనే అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇప్పటికే మనకి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. జూలై 4 నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఎగ్జాక్ట్ గా మనకి 1 month టైం మాత్రమే ఇచ్చారు, కానీ లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకుండా వెంటనే కూడా అప్లై చేసుకోండి. ఆగస్టు 3 ఈవినింగ్ 5 వరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా తీసుకుంటారనమాట. సో ఆ లోపల వెంటనే కూడా అప్లై చేసుకోండి. అంటే ఆ లోపల ఎవరైతే అప్లై చేసుకుంటారో ఆ అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో ఇదనమాట నోటిఫికేషన్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్లే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి.
మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలదు. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.